ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. హస్తినాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉక్కు శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ. అక్టోబర్ 14వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీనిపై జిల్లా కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జనసేనాని. ఇక డీటెయిల్స్ చూస్తే ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నేడు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుండే ఇంద్రకీలాద్రికి పోటెత్తారు భక్తులు. క్యూ లైన్లలో వెళ్లి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. ఇక మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే ఆ అమ్మవారు సకల సౌభాగ్యాలు కలిగిస్తుందని ప్రతీతి. మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుండే ఇంద్రకీలాద్రికి పోటెత్తారు భక్తులు. క్యూ లైన్లలో వెళ్లి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే ఆ అమ్మవారు సకల సౌభాగ్యాలు కలిగిస్తుందని ప్రతీతి. మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నవరాత్రుల్లో 4వ రోజు చాలా విశేషమైనది. శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఇరువైపులా గజరాజులు ఉండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయ ముద్రతో, 2 హస్తాలలో కమలాలతో, ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది అమ్మవారు. భక్తులను గజలక్ష్మి రూపేణా పాలిస్తుంది. శ్రీ మహాలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని ఎర్ర కమలాలతో కొలిస్తే సర్వశ్రేష్టం అని పండితులు చెబుతున్నారు. మరోవైపు ఈ రోజు గులాబీ రంగు వర్ణంలోని వస్త్రాలను ధరించి అష్టలక్ష్మి స్తోత్రం, కనకధార స్తోత్రం పారాయణం చేసుకుంటే ఎంతో శుభప్రదం. భక్తులకు దేనికి కొదవ ఉండదని చెబుతున్నారు. ఈ రోజు అమ్మవారు ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గాంబ లక్ష్మీ స్వరూపంతో మనకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి యొక్క స్వరూప సందర్శనం సమస్త భక్తులకు కూడా ఐశ్వర్యప్రదం, క్షేమప్రదం, స్త్రీలకు సౌమంగళ్యప్రదం. కాబట్టి అమ్మవారికి సౌమంగళ్య అధిదేవత అనే పేరున్నది. స్త్రీలకు సౌమంగళ్యం ఇచ్చేటువంటి తల్లి ఆమెకు మంగళదేవత అని పేరు. ఆ తల్లినే ఆదిశంకరుల వారు చాలా విశేషంగా కీర్తించారు. కాబట్టి అటువంటి ఆ అమ్మవారు పాల సముద్రం నుండి ఆవిర్భవించి నారాయణమూర్తిని వివాహమాడి వైకుంఠంలో నిత్యనివాసం చేస్తూ సమస్త సంపదలను ఇస్తూ ఉన్నది. అష్టమూర్తులతో, అష్టస్వరూపాలతో అష్టవిధములైనటువంటి సంపదలను ఇస్తున్నది. సంతాన సంపద, ధన సంపద, ధాన్య సంపద, అలాగే పరాక్రమ సంపద, అలాగే అఖండ విజయ సంపద. ఈ విధంగా అమ్మవారు సర్వసంపత్తులను కూడా తన యొక్క అష్టరూపాలతో సాధిస్తూ లోకాన్ని కాపాడుతూ ఉన్నది. ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇంద్రాది దేవతలు కూడా ఆమెకు మొక్కి ఆమె అనుగ్రహం పొందుతారు. శ్రీమాత్రే నమః. 2 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవితో భేటీ అయిన చంద్రబాబు తాజాగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సమావేశమయ్యారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రిని చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. సెయిల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనంపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామీణ కుటుంబాలకు నివాసం ఉంటున్న గ్రామాలలో ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి కల్పించడం, సుస్థిర ఆస్తులు ఏర్పాటు చేసి జీవనోపాధులు మెరుగుపరచడం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ చట్టం ద్వారా ఉపాధి వేతనదారులకు కల్పించిన హక్కులను అమలు చేయాలన్నారు.
పని కోరిన 15 రోజుల్లో పని పొందే హక్కు లేనట్లయితే నిరుద్యోగ భృతి, పని ప్రదేశం నివాసాసిని 5 కిలోమీటర్ల కంటే దూరం ఉంటే రోజు కూలీకి అదనంగా 10% వేతనం, పని ప్రదేశాల్లో ప్రథమ చికిత్స, త్రాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించడం, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వేతన రేటు 300 రూపాయలు ఇవ్వడం, పని ప్రదేశంలో కూలీ మరణించినా లేదా పూర్తిగా అంగవైకల్యానికి గురైనా ఆ కుటుంబానికి 50,000 నష్టపరిహారం వంటి హక్కులను వారికి అందించాలని సూచించారు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరుద్ర భూలక్ష్మి చెప్పారు. మహిళా స్త్రీశక్తి సాధికార ద్వారా గత 4.5 సంవత్సరాలుగా మంత్రి నారా లోకేష్ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. మంగళగిరిలోని ఎంహెచ్ఎస్ భవన్ టీడీపీ కార్యాలయంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, మంగళగిరి పట్టణ మహిళా అధ్యక్షురాలు ఊట్ల దుర్గా మల్లేశ్వరి, మండల తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి అప్పల శాంతి, మండల తెలుగు మహిళా నాయకురాలు భారతీ దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీశక్తి సాధికార ద్వారా ఈ రోజు 64వ బ్యాచ్ 70 మంది మహిళలు ఉచితంగా కుట్టు మిషన్లు సర్టిఫికెట్లు పంపిణీ నిర్వహిస్తున్నామని అన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు మంత్రి నారా లోకేష్ 4.5 సంవత్సరాలుగా మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నందుకు స్థానిక మహిళలు ఎంతో తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారని అన్నారు. అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు తోడుగా ఉంటూ యువతకు, మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తున్నారని చెప్పారు. ప్రతిరోజు ప్రజావేదికలో ప్రజల సమస్యలు తెలుసుకుని మంత్రి నారా లోకేష్ సమస్యలను పరిష్కరిస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ రోజున డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో స్త్రీశక్తి కార్యక్రమంలో భాగంగా నారా లోకేష్ బాబు గారు చేపట్టిన స్త్రీశక్తి కార్యక్రమాన్ని 38వ బ్యాచ్ని ఈ రోజున కుట్టు మిషన్ నేర్చుకొని శిక్షణ పొంది ఈ రోజున కుట్టు మిషన్లు అందించడం, సర్టిఫికెట్లు అందించడం జరుగుతూ ఉంది. మహిళలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకంటూ ఒక ఉపాధిని కల్పించి తమ కుటుంబాన్ని పోషించుకునే స్థాయిని తమకు కలిగించినందుకు మహిళలు ఆనందపడుతున్నారు. రానున్న రోజుల్లో నారా లోకేష్ బాబు గారు మహిళాభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రూపొందించి వారిని ఆర్థికంగా మంచి స్థాయిలో నిలబెట్టే విధంగా చేస్తారు. ఆ మహిళలకి మంచి పెద్దపీట వేసి రానున్న రోజుల అభివృద్ధికి ఆయన దోహదపడతారు. ప్రత్యేకంగా మహిళలు నారా లోకేష్ బాబు గారికి ఇంత భారీ మెజారిటీని ఇవ్వడం చరిత్రలో ఎప్పుడూ లేనిది. మంగళగిరి నియోజకవర్గంలో 91,000కు పైగా మెజారిటీని ఇవ్వడం, ఇలాంటి మెజారిటీ ఎప్పుడు ఎవరూ చూడలేదు. అలాంటి మెజారిటీని ముఖ్యంగా మహిళలు ఇచ్చారని మేము భావిస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా మహిళలు ఎప్పుడూ నారా లోకేష్ బాబు గారికి తోడుగా ఉంటారు. ప్లస్ ఆయన కూడా వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తారని మేము ఆశిస్తున్నాం. ఎంఎస్ భవనంలో ఈరోజు మహిళలకి కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఎంతోమంది యువత మా కాళ్ళ మీద మేము నిలబడగలం అనే ఆత్మవిశ్వాసంతో ఈరోజు కుట్టు మిషన్లు నేర్చుకొని ఎన్నో ఉపాధులు పొందుతున్నారు. నారా లోకేష్ గారు ఈరోజు ఈ నియోజకవర్గంలో మాకు ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇలా ఎంతో ఆత్మానిహతతో బాధపడుతున్న మహిళలు వాళ్ళకు కూడా ఒక ఆత్మధైర్యాన్ని అందిస్తున్న నారా లోకేష్ గారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా ఇలాంటి అభివృద్ధి మేము చూడలేదండి. ఇన్ని సంవత్సరాలు మాకు ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినాయి. 50 ఏళ్ళ నుంచి మేము ఎన్నో ఉపాధుల కోసం, ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూసాము, ఎన్నో ప్రయత్నాలు చేసాం. కానీ ఇప్పటి ఈ తరానికి కలిగిన అదృష్టం మాకు ఆ రోజుల్లో లేదు. కానీ అయినా కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాము. మా యువత బాగుపడుతుంది. ఇప్పుడు రాజధాని వచ్చింది. ఒక కొత్త కళ, దసరా రోజు వచ్చిన కళ కాదు, ఇది కొత్త కళ వచ్చింది. ఈరోజు వైసీపీ పోయి దరిద్రం వదిలిపోయి టీడీపీ రావడం మేము ఎంతో ఆనందిస్తున్నాం. దానికి మాకు ఈ స్త్రీశక్తి ద్వారా మిషన్ నేర్పించి మా కుటుంబంలో చాలా వరకు ఆదుకున్నట్టేనండి. నారా లోకేష్ గారు చాలా తోడబుట్టిన అన్నలే ఎవరు ₹10 ఇవ్వట్లేదు ఈ రోజుల్లో. ఆయన గారు అయితే మాకు నెలకు బయట నేర్చుకోవడానికి 10,000, 15,000 ఇలా ఖర్చు అవుతుందండి. ఫ్రీగా నేర్పించి మాకు ఉపాధి కల్పించారు. చాలా ధన్యవాదాలండి ఆయనకి. మిషన్ కూడా ఇస్తున్నారు. చాలా ధన్యవాదాలండి ఆయనకి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని కోరుతూ పాలస్తీనా ప్రజలు మద్దతు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాలు పిలుపు మేరకు సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో మంగళగిరి సిపిఎం కార్యాలయంలో సభ అనంతరం ర్యాలీగా పాత బస్టాండ్ వద్ద కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం కార్యాలయంలో జరిగిన సభలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎస్ చంగయ్య, సిపిఎం సీనియర్ నాయకులు జేవీ రాఘవులు, సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సిపిఐ నాయకులు ఏ ప్రభాకర్లు మాట్లాడుతూ ఇజ్రాయెల్ దురాక్రమణ యుద్ధానికి ఈ రోజుతో సంవత్సరం గడుస్తుందని, ఈ యుద్ధం ప్రపంచ శాంతికి ముప్పుగా మారే ప్రమాదకర దశకు చేరుకున్నదని తెలిపారు. ఇజ్రాయెల్ దురాక్రమణకు అడుగడుగునా వత్తాసు పలుకుతూ అమెరికా నిలుస్తుందని అన్నారు. వారికి ఆయుధాలు సరఫరా చేస్తూ యుద్ధ ఉన్మాదాన్ని రెచ్చగొడుతుందన్నారు. ఈ యుద్ధంలో సామాన్య ప్రజలు, పిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారని అన్నారు. యుద్ధంలో 42,000 మంది మృతి చెందారని తెలిపారు. వెంటనే యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు పి బాలకృష్ణ, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వివి జవహర్లాల్, ఎం బాలాజీ, పట్టణ నాయకులు ఎం చలపతిరావు, ఎస్ గణేష్, సిఐటియు నాయకులు షేక్ జానీ బాషా, పి పూర్ణచంద్రరావు, ఏటీయూసీ నాయకులు చిన్ని సత్యనారాయణ, జి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. పాలస్తీనాకి సంఘీభావంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేటటువంటి మద్దతుగా, పాలస్తీనాకు మద్దతుగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలు, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలోనే మనం ఈరోజు వామపక్షాల నాయకత్వాన ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. 2, ఈరోజు ప్రపంచంలో ప్రపంచ శాంతి కావాలా లేదా సామ్రాజ్యవాదం కావాలనేటిది ఒక గందరగోళ స్థితిలో దేశము ముందుకెళ్తూ ఉంది. ఈరోజు అమెరికా వాళ్ళు కావాలని చెప్పేసి ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చి పాలస్తీనా మీద దాడికి వాళ్ళు ఊతవిస్తూ ఉన్నారు. ఇది కాక కొనసాగితే ఈరోజు అనేక దేశాల మీద దాడులు జరగడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. దీన్ని ప్రపంచమంతా వ్యతిరేకించి ఉగ్రవాదులు అనే పేరుతోటి పాలస్తీనా మీద దాడి జరుగుతూ ఉన్నారు. అక్కడ ప్రజలు కొన్ని వేల మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు, ఇప్పటికే క్షతగాత్రులయ్యారు అని ఆ రకమైన దాడిని కొనసాగిస్తే ఆ దేశం కూడా నామరూపాలు లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి కనపడతా ఉంది. కనుక దేశవ్యాప్తంగా వామపక్షాలు పాలస్తీనాకి సంఘీభావంగా మేము ఉన్నాం అని చెప్పేసి వామపక్షాలు ముందుకొచ్చి ఈరోజు సంఘీభావ ప్రదర్శనలు, ధర్నాలు, శాంతియుత ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా ఈ యుద్ధానికి ముగింపు పలకండి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్తే దాని మీద అమెరికా వీటో ప్రకటించి ఆ తీర్మానాన్ని వ్యతిరేకించింది. ఇవాళ అమెరికా యుద్ధాన్ని కోరుకుంటా ఉంది, ప్రపంచ శాంతిని కోరుకోవట్లేదు, ప్రజల్ని సంహరించడాన్ని కోరుకుంటా ఉంది. మరి ప్రపంచ శాంతి కోసం యుద్ధోన్మాదులకి తగిన పాఠం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజున వామపక్షాలుగా మనందరి మీద ఉంది. అలాంటి సందర్భంలోనే మన భారతదేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలన్నీ కూడా ఈ పాలస్తీనాలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించాలని, ఈ అక్కడ ఉన్నటువంటి పాలస్తీన్లకి సంఘీభావం తెలియజేయాలని పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా సభలు జరుగుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడులు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచిపోయింది. ఈ దాడుల్లో అనేక మంది నిరాశ్రయటం కాక నాకు లక్షలాది మంది, దాదాపుగా సుమారు 1,00,000 మంది దాకా ప్రాణాలు కోల్పోయినట్టు పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ దాడుల్లో అమాయకులైనటువంటి ప్రజలతో పాటు మహిళలు, పసిపిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మరి అమెరికా ఈ యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసేటువంటి పరిస్థితుల కోసం ఇది కుట్ర పన్నుతుంది. మరి దీన్ని మన ఇండియా ప్రతినిధిగా నరేంద్ర మోడీ జోక్యం కల్పించుకొని ఈ శాంతికి మార్గం సుగమనం చేయాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుంటా ఉన్నాం. 40 సంవత్సరాలుగా కాటి కాపరి వృత్తి చేసుకుంటున్న నా తండ్రిని ఏ కారణం లేకుండా విధుల నుండి తొలగించారని సాలి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మా కుటుంబానికి జరిగిన అన్యాయానికి మంత్రి నారా లోకేష్ తగిన న్యాయం చేయాలని ప్రాధాయపడ్డారు. మంగళగిరిలోని ఎర్రబాలెం గ్రామానికి చెందిన సాలి బంగారయ్య కుటుంబ సభ్యులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.
నగరంలోని ఐబీఎన్ ప్రెస్ భవనంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాలి బంగారయ్య మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా కాటి కాపరిగా జీవనం సాగిస్తున్న నన్ను స్థానిక వ్యక్తి విధుల నుండి తొలగించి మానసికంగా వేధిస్తూ కులం పేరుతో ద్వేషిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. సాలి నాగరాజు మాట్లాడుతూ తన తండ్రి ఆవేదన చూసి ఎక్కడ అఘాయిత్యానికి పాల్పడతారని కుటుంబం మొత్తం భయాందోళనకు గురయ్యామని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటున్న మంత్రి నారా లోకేష్ వృత్తిని కోల్పోయి జీవన ఉపాధి లేక మానసికంగా ఇబ్బంది పడుతున్న మా కుటుంబానికి న్యాయం చేయాలని ప్రాధాయపడ్డారు. ఏపీ హైకోర్టు అడ్వకేట్ పరిగెల కోటేష్ మాట్లాడుతూ సాలి బంగారయ్యకు జరిగిన అన్యాయాన్ని పేపర్లో చూసి బాధితులను కలిసి విషయాన్ని తెలుసుకున్నట్లు చెప్పారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి అధికారులకు సూచనలు ఇచ్చినట్టు చెప్పారు. సాలి బంగారయ్య కుటుంబానికి జరిగిన అన్యాయానికి స్పందించిన మంత్రి నారా లోకేష్ కు కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మాది మంగళగిరి మండలంలోని ఎర్రబాలెం గ్రామంలో ఉంటామండి. గత 40 సంవత్సరాల నుంచి నా తండ్రి గారు ఎర్రబాలెం గ్రామంలోని శ్మశాన వాటికలో కాటి కాపరిగా విధులు నిర్వహిస్తున్నాడని 40 సంవత్సరాల నుంచి. అయితే ఒక 4 నెలల నుంచి ఆ విధుల నుంచి తొలగించారండి ఆకుల ఉమామహేశ్వరరావు గారు. ఏ కారణాలతో తొలగించారైతే మాకైతే తెలియదండి. ఆగిపోమన్నారు, ఆగిపోయామండి. అది జరిగి కూడా 4 నెలలు అయిందండి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈ జరిగి 4 నెలల తర్వాత యథావిధిగా మా పని మేము చేసుకుంటే అలా ఉంటున్నాము. ఈ మధ్యలో టీ కొట్టు కాడికి వెళ్ళి టీ తాగుదామని వెళ్తేనండి ఆ టీ షాప్ యొక్క యజమాని నువ్వు వస్తే నేను టీ పోయిను అని అన్నాడండి. ఇదేందా నాకు టీ పోయిపోవటం ఏంది, అందరికీ నువ్వు పోస్తున్నావు కదా, నాకే టీ ఎందుకు పోయావంటే కాదు పలానా వ్యక్తి పలానా ఆకుల ఉమామహేశ్వరరావు గారు నీకు టీ పోయొద్దు అన్నాడు, నువ్వు వస్తే నీ వల్ల నాకు నా బేరం అంతా పోతుంది కాబట్టి నువ్వు రాబాకు అన్నాడు. ఈ మాట అన్నానండి. ఈ మాట అన్న తర్వాత నా తండ్రి ఇంటికి వచ్చి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడండి. చివరికి ఎంత తీవ్ర మనస్తాపం అంటే చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడండి. 2 రోజుల నుంచి నైటు మేము ఆయన కాపలాగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందండి. తర్వాత ఈ విషయం నేను తెలుసుకున్న తర్వాత ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఎందుకు ఇలా జరిగిందని ఆయన అడిగితే అది నాకు తెలీదు అని అన్నాడండి. కాకపోతే ఆ విషయం గురించి నేను పోలీస్ స్టేషన్కి నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఫిర్యాదు అయితే ఇచ్చానండి. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అధికారులు త్వరగా స్పందించి ఈ విషయంలో నిజంగా ప్రభుత్వానికైతే ఈ కూటమి ప్రభుత్వానికి నేను నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే నారా లోకేష్ గారు తన నియోజకవర్గంలో ఎటువంటి పార్టీలకు అతీతంగా ఎవ్వరికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ చట్టం ముందు సమానులే అన్నట్లుగా ఈ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి కానివ్వండి లేదంటే పక్షపాతం లేకుండా ఉండే ఆయన నిర్ణయాలు కానీ అందరూ ఉపయోగపడేలా ఉన్నాయండి. అట్లానే నాకు కూడా నా ఫిర్యాదును కూడా స్వీకరించి అధికారులు తగిన సూచన చేసి నారా లోకేష్ గారు కూడా స్పందించి ఏం చేశారంటే ఆ కంప్లైంట్ తీసుకున్నారండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నారా లోకేష్ గారు నాలాంటి దళిత కుటుంబానికి ఈ విధంగా అండగా ఉంటారని నేను కూడా అనుకోలేదండి. కాకపోతే ఇంత ఇదిగా ఉంటారని, నా పట్ల ఇంత సానుకూలంగా ఉంటారని నేను అసలు అనుకోలేదు. కాకపోతే నారా లోకేష్ గారి నియోజకవర్గంలో ఎవ్వరు కూడా చట్టం ముందు సమానులే, అందరూ కూడా చట్టం ముందు సమానులే, ఎవ్వరు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తానని నారా లోకేష్ గారు చెప్పారండి. నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఇది గత 2 రోజుల క్రితం పేపర్లో చూసి నేను స్పందించి ఎవరు ఈ బాధితుడు అని చెప్పేసి అని విచారణ చేయగా సాలి బంగారయ్యని నేను ట్రేస్అవుట్ చేసి అతని దగ్గర నుంచి సమాచారం తీసుకొని సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అధికారులు స్పందించారు సకాలంలో. అలాగే జిల్లా అధికారి అయిన ఎస్పీ గారికి కూడా నేను కాల్ చేసి మాట్లాడటం జరిగింది. వారు కూడా స్పందించారు. ఈ యొక్క కంప్లైంట్లో ఇక్కడ లోకల్ శాసనసభ్యుడైన నారా లోకేష్ గారు కూడా ఈ కంప్లైంట్పై ఆయన స్పందించి అధికారులు కూడా తగు సూచనలు చేశారు. ఇది మేము నిజంగా శుభసూచకంగా ఈ లోకేష్ గారి యొక్క నియోజకవర్గంలో ఇలా జరిగి వాళ్ళ సొంత పార్టీ ఎవరైనా కూడా ఎటువంటి పక్షపాతం లేకోకుండా అధికారులకి తగు సూచనలు ఇచ్చి ఈ యొక్క ఫిర్యాదు అనేది పక్షపాతం లేకుండా ఎంక్వైరీ చేసి బాధితుడికి న్యాయం చేయమని కోరుచున్నాను. అది ఎర్రబాలెం అండి. సాలి బంగారి నేను వాట్ల కాడికి టీకి వెళితే పలానా వ్యక్తి వస్తే టీ పోయి బాకండి అని ఉమామహేశ్వర గారు చెప్పాడండి. చెప్పినాక నేను 2వ రోజు మళ్ళీ వెళ్ళానండి. అయ్యా నువ్వు వచ్చి టీ పోయొద్దు అన్నారు, మా టీ వాట్లకు రాబాకండి
అని చెప్పారండి. దానికి మించి నేను ఇక ఏమీ స్పందించకుండా ఇంటికి వచ్చి చాలా బాధపడ్డానండి. అందుకనే నన్ను ఊళ్ళో కూడా రానిట్లేదు. చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. కులాన్ని ఇదిగా చేసి ఆడికి టీ పోయొద్దు కాటి కాపరికి అని చెప్పాడండి. దాని మూలంగా నేను ఒక ఊరికి పని చేసే అతను నేను కాటి కాపరిగా దాన్ని ఇదిగా చేసుకొని నన్ను ఈ 4 నెలల మించి నన్ను ఆపేసాడు. దాని గురించి నేను మాట్లాడటానికి వచ్చాను. నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన 2వ రోజు కొనసాగుతుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై చర్చిస్తున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరీలతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మహోత్సవాల్లో భాగంగా గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల నగరోత్సవం కన్నుల పండుగ సాగింది. ప్రత్యేకంగా రూపొందించిన 2 ఛత్రముల క్రింద స్వామివార్లను పల్లకిలో ఉంచి ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల మధ్య దుర్గా మల్లేశ్వరులు పురవీధుల్లో ఊరేగారు. దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలివి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు నగరోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మల్లేశ్వర ఆలయం సమీపంలోని యాగశాలలో ఆది దంపతులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీ వాహనంపై ఊరేగింపునకు సిద్ధం చేశారు. తొలుత అర్చకులు, పండితులు ఉత్సవమూర్తులకు పూజాధికాలు నిర్వహించి నగరోత్సవాన్ని ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల మధ్య దుర్గా మల్లేశ్వరుల ఊరేగింపు కన్నుల పండుగ కొనసాగింది. పురవీధుల్లో ఊరేగుతున్న స్వామివార్ల ఉత్సవమూర్తులను దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. ఆలయం నుండి కనకదుర్గానగర్, బ్రాహ్మణ వీధి మీదుగా ఘాట్ రోడ్లో నగరోత్సవం వైభవంగా సాగింది. నగరోత్సవంలో దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు ఆనంద పరవశులయ్యారు. జై దుర్గా, జై జై దుర్గా నామస్మరణలతో 1 టౌన్ ఇంద్రకీలాద్రి దిగువ ప్రాంతంలో ఉన్న పురవీధులు మారుమ్రోగాయి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన నందిగం సురేష్ ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే పీటీ వారెంట్ పెండింగ్ లో ఉండడంతో సురేష్ విడుదల కాలేదు. ఆయన్ను వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో అరెస్ట్ చేసేందుకు తుళ్లూరు పోలీసులు మంగళగిరి కోర్టులో పీటీ వారెంట్ కోసం దరఖాస్తు చేశారు. మంగళగిరి న్యాయస్థానం పీటీ వారెంట్ కు అనుమతించడంతో తుళ్లూరు పోలీసులు ఇవాళ నందిగం సురేష్ ను గుంటూరు జిల్లా జైలు నుండి తరలించారు. మంగళగిరి న్యాయస్థానంలో నందిగం సురేష్ ను ప్రవేశపెట్టారు. తాజాగా న్యాయస్థానం ఈ నెల 21 వరకు ఆయనకు రిమాండ్ విధించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రకీలాద్రిపై ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. హస్తినాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉక్కు శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ. అక్టోబర్ 14వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాలు నిర్వహించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీనిపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జనసేనాని. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.